ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అర్చన ఈ పెళ్లి కొప్పుకోవడం లేదు. పెళ్లి జరగకపోతే వాళ్ళు వదిలేలా లేరు. ఏం చెయ్యాలి? చెప్పండి సిఐ గారు. అందర్నీ మీరు బెదిరిస్తారనుకున్నాను. మిమ్మల్ని బెదిరించే వాళ్ళు కూడా ఉన్నారా మేడం? ఎవరి గురించి చెప్తున్నారు? మోహన్ రావు అని ఒక బిజినెస్ మ్యాన్ ఫోన్ చేశాడు. తన కొడుక్కి మీ చెల్లెలి కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని చెప్పారట కదా. ఆ విషయం మీ దాకా వచ్చిందా? రావడం ఏంటి మేడం? ఆ పెళ్లి జరగకపోతే మిమ్మల్ని నాతోనే అరెస్టు చేయిస్తానంటున్నాడు. వాట్? మీకు ఎగెయిన్స్ట్గా వాళ్ళ దగ్గర ఏవో ఎవిడెన్స్లు ఉన్నాయట. పెళ్లికి మీరు కోఆపరేట్ చేయకపోతే ఆ ఎవిడెన్స్లతో మిమ్మల్ని అరెస్ట్ చేయాలంట. మీరు వాళ్ళ మనిషా లేక నా మనిషా? చట్టం మీ డబ్బున్నోళ్ళందరికీ చుట్టమే మేడం. అప్పుడప్పుడు కరెన్సీ చెప్పినట్టే కాకి పని చేయాల్సి వస్తుంది. మీకు తెలియంది కాదు కదా మేడం. నన్నే డబుల్ క్రాస్ చేస్తున్నారా సిఐ గారు? అయ్యయ్యో లేదు మేడం. కానీ ఆ మోహన్ రావు గారు నాకు కంప్లైంట్ ఇస్తే నేను యాక్షన్ తీసుకోక తప్పదు కదా. తప్పుగా అనుకోకండి. అనవసరంగా వాళ్లతో గొడవెందుకు? ఆ పెళ్ళేదో జరిపించేయండి. లేదంటే మిమ్మల్ని అరెస్టు చేయడానికి నేనే మీ ఇంటికి రావాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ ఇష్టం. పోలీస్ బుద్ధి చూపించాడు. నన్నే బెదిరిస్తాడా? ఆల్రెడీ నేను ఉషాకి రాకేష్ పట్ల ఇష్టం పెరిగేలా చేశాను కాబట్టి ఎవరికి తెలియకుండా ఈ పెళ్లి జరిపించాలి. అన్నయ్య, ఉషాని చూసావా? లేదు గిరి. రామ్, నువ్వేమైనా చూసావా? చూడలేదు పిన్ని. ఉషకేమైంది? ఉదయం నుంచి కనిపించట్లేదన్నయ్యా. మహాలక్ష్మి అత్తయ్య కూడా కనిపించట్లేదు. ఇద్దరు కలిసి ఎక్కడికైనా వెళ్లారేమో. ఎక్కడికి వెళ్ళుంటారు? అదిగో మహాలక్ష్మి వచ్చింది. ఏం చేసావు మహా? నువ్వు మాతో చెప్పకుండా వీళ్ళ పెళ్లి చేసి తీసుకొస్తావా? ఈ దుర్మార్గుడితో పెళ్లి చేసి నా కూతురు గొంతు కోసావా నువ్వు? ఎంత పనిచేసావు వదినా? మాతో మాట మాత్రం కూడా చెప్పకుండా ఉష జీవితాన్ని నాశనం చేశావు. ఎందుకు ఇలా చేసావు మహా? ఎవరు చేయమన్నారు? నేనేం చేయలేదు జన. పొద్దున్నే గుడికి వెళ్ళాను. అక్కడ వీళ్ళు పెళ్లి చేసుకొని కనిపించారు. రాకేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంటే మన ఇంటికి తీసుకొచ్చాను. ఏంటి? గుళ్ళో పెళ్లి చేసుకున్నారా? ఎవరిని అడిగి చేసుకున్నారే? వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకున్నారు. ముందే చెప్తే మనం అడ్డుపడతాం అనుకున్నారేమో. ఎంత ఇష్టమైనా ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు కదా పిన్ని. కనీసం మీకైనా చెప్పాల్సింది. ఈ ఇంట్లో ఎవరి పెళ్లి నా ఇష్ట ప్రకారం జరిగింది రామ్. నీ పెళ్లి నాకిష్టం లేదు. రేవతి పెళ్లి మా అందరికీ ఇష్టం లేదు. ప్రీతి పెళ్లి ఎలా జరిగిందో అందరికీ తెలుసు.
కానీ ఈ పెళ్లి నీకు తెలియకుండా జరిగుండదు మహా. ఉషను రాకేష్కిచ్చి పెళ్లి చేయాలని నువ్వు ముందే చెప్పావు. నేను వద్దు అన్నానని చెప్పి మాకు చెప్పకుండా వీళ్ళ పెళ్లి చేసి తీసుకొచ్చావు. లేదర్చన, నేను నిజమే చెప్తున్నాను. అబద్ధం. నా కూతురు పెళ్లి అన్ని దురలవాట్లు ఉన్న ఈ రాకేష్తో జరగడం నాకిష్టం లేదు. ఈ దుర్మార్గుడి వల్ల ఉషా జీవితం అన్యాయమైపోతుంది. ఆ విషయం మీ దాకా వచ్చే వరకు తెలియలేదా అర్చన అత్తయ్య? మీకిప్పుడు నొప్పి తెలుస్తుందా? ఇప్పుడు బాధగా ఉందా? ఒకప్పుడు ఇదే రాకేష్తో ప్రీతినిచ్చి పెళ్లి చేయాలని మీరు చిన్నమావయ్య మహాలక్ష్మి అత్తయ్యతో వంత పాడారు. ఇదే రాకేష్తో ఉషా పెళ్లి చేసుకుని వచ్చేసరికి మీకు అన్యాయం అనిపిస్తుందా? ఎదుటి వాళ్ళకో న్యాయం, మీ కూతురుకో న్యాయమా? అందుకే అంటారు, ఎదుటి వాళ్ళ చెడు కోరుకుంటే అది తిరిగి వచ్చి మన మెడకే చుట్టుకుంటుంది అని. అప్పుడేదో జరిగింది. ఇప్పుడు ఉషా లైఫ్ ఇలా స్పాయిల్ అవ్వడం కరెక్ట్ కాదు కదా సీత. ఆ మాట మీ పిన్ని నడుగు మామా. మొదట్నుంచి ఈ రాకేష్ని వెనకేసుకొస్తుందే ఆవిడ. ప్రీతితో రాకేష్ పెళ్లి తప్పిపోయింది అని ఇప్పుడు ఉషని తగిలించింది. ఈ రాకేష్తో పెళ్లి చేయడానికి ఆవిడకి ఏం అవసరం వచ్చిందో ఏమో మరి. ఏంటి అందరూ నేను వెదవని అన్నట్టు మాట్లాడుతున్నారు? నాకు కోట్ల ఆస్తుంది. కానీ సరైన బుద్ధి లేదు కదా. నీకు ఒక్క మంచి అలవాటైనా ఉందా? రాకేష్ నేమనద్దమ్మా, తనిప్పుడు నా భర్త. పెద్దమ్మ రమ్మంటేనే ఇక్కడికి వచ్చాం, కానీ మీతో మాటలు అనిపించుకోవడానికి కాదు. మేము సరాసరి మా అత్తారింటికి వెళ్ళుంటే మాకు హారతిచ్చి ఇంట్లోకి తీసుకెళ్లేవాళ్ళు. మీరేమో మమ్మల్ని అనరాని మాటలు అంటున్నారు. అయితే అక్కడికి వెళ్ళి చావే. ఏం చూసుకుని వాడిని ఇష్టపడ్డావే? మళ్ళీ నా కంటికి కనిపించుకో. వెళ్ళిపో. వాళ్ళు ఇష్టపడ్డారని నీకు ముందే తెలిసినప్పుడు మాతో ఎందుకు చెప్పలేదు మహా? వీళ్ళు ఇంత తొందరపడతారని నాకేం తెలుసు జన. సమయం చూసి చెప్పాలనుకునే లోపు పెళ్లి చేసేసుకున్నారు. నిజంగా ఈ పెళ్లిలో మీ పాత్ర ఏమీ లేదు కదా వదినా? పాత్ర ఉన్నా లేకపోయినా ఇప్పుడేం చేయలేం చిన్నమావయ్య. పెళ్లి అయిపోయింది. అర్చన ఏడుస్తోంది. ఏం చేద్దాం మహా? వీళ్ళని ఆశీర్వదించడం తప్ప చేయగలిగిందేం లేదు మావయ్య. అవును బావా, జరిగిందేదో జరిగిపోయింది. ఇక జరగాల్సింది చూడండి. అర్చనకిష్టం లేని ఈ పెళ్లిని నేను కూడా ఆశీర్వదించను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.